శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలో భారీ చోరీ జరిగింది. తమిళనాడుపేట గ్రామంలోని శ్రీ లలితా చంద్రమౌళేశ్వర స్వామి ఆలయంలో అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. చోరీలో భాగంగా అమ్మవారి కిరీటం, నాగభరణం, 7 కిలోల వెండి, 5 తులాల బంగారంతో పాటు సుమారుగా 20,000 నగదు దొంగిలించారని ఆలయ అర్చకులు శ్రీపాద సురేష్ తెలిపారు. దీనిపై రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు వేగం చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆలయంలోని హుండీని సమీపంలోని ముళ్ల పదల్లోకి తీసుకువెళ్లి పగలగొట్టి నగదు చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆధారాలు సేకరించారు. ఎచ్చెర్ల ఎస్ఐ ఎన్ కృష్ణారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఎచ్చెర్ల మండలంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు పోవడం, ఆలయాలు చోరీ కావడం వంటి విషయాలపై ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఎచ్చెర్ల మండలం తమ్మినేడిపేట గ్రామంలో వెలసినటువంటి నాగావళి నదీ తీరంలో ఉన్నటువంటి లలితా చంద్రమౌళీశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో రాత్రి 1 గంట నుండి 1 గంటన్నర మధ్యలో భారీ చోరీకి దుండగులు యత్నించడం జరిగింది. ఎప్పట్లాగానే నేను ఉదయం వచ్చి చూసేసరికి ఆ అమ్మవారి యొక్క దేవాలయం తలుపులు, శివాలయం యొక్క దేవాలయం తలుపులు కూడా తెరిచి ఉండడంతో అనుమానం వచ్చి వెంటనే మా ధర్మకర్త గారికి నేను ఇన్ఫామ్ చేయడం జరిగింది. వెంటనే ఆయన కూడా పోలీస్ సిబ్బంది వారితో మాట్లాడి ఈ ఆలయం దగ్గరికి పోలీసు అందరూ వచ్చి చూసేసరికి సామాన్ల తాలూకా అంచనాలైతేనేమి మొత్తం మీద ఒక 6 కేజీలు వెండి వస్తువులు, 4 తులాల బంగారు వస్తువులు కూడా మాకు కనిపించడం లేదు. ఇదంతా కూడా రాత్రి 1 గంట నుంచి 1 గంటల సమయంలో జరిగినట్లుగా మేము భావన చేస్తున్నాం. మాకున్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్తో ఇవన్నీ కూడా మేము తెలుసుకోవడం జరిగింది. అయితే మేము తెలియజేసిన వెంటనే ఎచ్చెర్ల పోలీస్ సిబ్బంది వారందరూ కూడా హుటాహుటిన వచ్చి మాకు చాలా సహకరించి వారు తగినటువంటి క్లూస్ కూడా తీసుకువెళ్ళడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హిట్ టీవీ.